ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాల శుభములండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిదినం కూడా ఆయన సన్నిధిలో వేడుకుంటున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము 28 సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. పేరాశ గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. మరి ప్రతి ఒక్కరి జీవితంలో వర్ధిల్లుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది కూడా అదే, వర్ధిల్లాలి, నేను మంచి స్థితిలో ఉండాలి, నేను బీదరికంలో బ్రతకొద్దు, లేకపోతే నేను ఇంకా అందరికంటే తక్కువైన స్థితిలో బ్రతకొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే తాము ఆశీర్వదించబడాలని, వర్ధిల్లాలని కోరుకుంటారు. అయితే వర్ధిల్లాలి అని అంటే ఏం చేయాలంట? యెహోవా యందు నమ్మకం ఉంచాలి. యెహోవా అంటే నేను ఉన్నవాడను అనే పేరు కలిగిన దేవుడు. దానికి అర్థం ఏంటంటే నేను ఉన్నవాడు అంటే నేను ఎప్పటికీ ఉన్నటువంటి దేవుడను. ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు మరణం లేదు. ఆయన ఎప్పుడు కూడా జీవిస్తున్నటువంటి దేవుడు, జీవమున్న దేవుడు. ఈ జీవమున్న దేవుడైనటువంటి ఈయననే యావే అని కూడా అంటారు, యెహోవా అని అంటారు. ఈ యెహోవా దేవుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నాడు. దాంట్లో ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ కుమారుడైన దేవుడు. అనగా దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తాను కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడనమాట. ఆ వచ్చినటువంటి ఆయన పేరు యేసు. యేసు అంటే రక్షించువాడు అనే అర్థం. క్రీస్తు అని అంటే అభిషక్తుడు అని అర్థం. ఈ రెండు ఈ పేరు కలిగినటువంటి ఈ దేవుణ్ణి మనము పాత నిబంధన కాలంలో యెహోవా అని పిలుస్తాం. ఈ యెహోవా దేవుని యందు ఎవరు నమ్మిక ఉంచుతారు అంటే యేసయ్య యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు వర్ధిల్లుతారంట. మరి దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటి అని ఒకవేళ మనం ఆలోచించినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసము లేదా నమ్మకము అంటే ఏంటిది అంటే, ఉదాహరణ, నేను ఈ యొక్క కళ్ళద్దాలను చేతిలో పట్టుకున్నానండి. ప్రస్తుతం మీ అందరికీ కనిపిస్తుంది. కానీ ఇవి లేకుండా కూడా నేను కళ్ళద్దాలు పట్టుకున్నా అన్నాను అనుకోండి, చాలామంది ఏమంటారు, ఏమేమన్నా పూల చేతిలో ఏం లేదు, కళ్ళద్దాలు ఉన్నట్టు ఊహించుకుంటుందా అంటారు. దాన్నే నమ్మకం అంటారు. అంటే లేనిది, అదృశ్యమైనది కూడా ఉన్నది అని బిలీవ్ చేయడం, అని నమ్మడాన్ని విశ్వాసము అంటారు. అయితే దేవుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఉంది. దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటిది అనేది చాలా చక్కగా ఇక్కడ ఈ భక్తుడు రాయడం జరిగింది. 6వ వచనము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన వెదకు వారికి ప్రతిఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసం అంటే ఏంటంటే ఏమీ లేదంటే దేవుడు ఉన్నాడు అని నమ్మడమే విశ్వాసం. ఆ విశ్వసించినటువంటి వారు తన్ను వెతుకు వారికి, అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడా అని వెతికే వారికి, దేవుడు నాకు కావాలి అని వెతికే వారికి ఆయన ప్రతిఫలము దయచేవాడు. అంటే తన్ను వెతుకుతున్నారు కాబట్టి ఆయన ఏం చేస్తాడంట, మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడంట. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. కేవలం ఆయనను వెతుకుతే, ఆయనను కూర్చున్నటువంటి తపన మనలో ఉంటే చాలు, ఆయన మనకి ఏం చేస్తాడంట, మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన ప్రతిఫలమును దయచేస్తాడు అంటున్నాడు. అదే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎవరైతే బిడ్డలు దేవుని మీద ఉంచుతారో దేవుడు ఏం చేస్తాడంట, వాళ్ళని వర్ధిల్లింపజేస్తాడు. అవును దేవా, నువ్వు నన్ను వర్ధిల్లింపజేసే దేవుడవు అని
మనం ఒకవేళ దేవుని సన్నిధిలో మనం స్తుతులు చెల్లించినట్టయితే దేవుడు ఖచ్చితంగా వర్ధిల్లింపజేస్తాడండి. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది, పెంట కుప్పలో నుండి దీనులను లేవనెత్తి ప్రధానుల సింహాసనం మీద కూర్చుండబెట్టువాడంట ఆయన. ఎంత గొప్ప అంశం అండి. కొన్నిసార్లు చాలా దయనీయమైనటువంటి స్థితిలో దేవుణ్ణి ఆశ్రయించి వచ్చిన వారు ఉంటారు. వారిని కొద్ది దినాలకి దేవుడు ఏం చేస్తాడంటే ఎత్తైన స్థలంలో, అంటే ఒక ఉన్నతమైనటువంటి ప్రదేశంలో దేవుడు ఉంచుతాడు. ఉన్నతమైన స్థానములు ఆయన వారిని నిలబెడతాడు. ఉదాహరణ మనం చూసుకున్నట్టయితే దేవుడు డానియేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, మనందరికీ సుపరిచితుడే. అయితే ఈ దానియేలు ఒక బానిసగా కొనబడిపోబడిన వాళ్ళలో ఒకతను. ఈయన చాలా వీళ్ళు బానిసలు అని అంటే వీళ్ళు స్వంతగా ఏం చేసుకోవడానికి లేదు. వాళ్ళు ఏమి చెప్తారో, ఎవరైతే యజమానులుగా ఉంటారో యజమానులు ఏమి చెప్తారో అదే చేయాలి. ఇంకా అంతకు మించి వీళ్ళు చేయడానికి లేదు, అంతకు మించి వాళ్ళని ఏమన్నా అడగడానికి లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పుడు మన ఇళ్ళల్లో పని వాళ్ళు ఉంటారు. పని వాళ్ళకి జీతం ఇవ్వకపోతే ఊరుకుంటారంటే ఊరుకోరు. కానీ ఇక్కడ బానిస అంటే యజమాని ఎవరైతే ఉన్నారో అతను తనకు నచ్చిన రీతిలో ఈ బానిసగా వచ్చిన వ్యక్తిని వాడుకుంటాడు. దానికి ఏ విధమైనటువంటి జీతమును ఇవ్వరు. అదే బానిస బతుకంటారు. అయితే ఈయన చెరపట్టబడినటువంటి వాళ్ళలో ఒకతను ఈ యొక్క దానియేలు. ఈయన ఒక బానిసగా కొనిపోబడిన ఇతను ఏం చేస్తున్నాడంటే వీళ్ళ లోపల రాజు ఏం చేసిండంట, అక్కడ ఉన్నటువంటి రాజు వీళ్ళ లోపల కొంత మంచి వారిని ఎన్నుకొని వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని బాగా మరి యుద్ధములకు సిద్ధపరచాలనుకున్నారా, మొత్తానికి రాజుకు వినియోగపడే స్థితిలో వాళ్ళని సిద్ధపరచాలనుకున్నారు. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేసినట్టే వీళ్ళు రాజు తినే ఆహార పదార్థాలు ఏవైతున్నాయో అవి వీళ్ళు తినాలి అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ దానియేలట తను తాను అపవిత్రపరచుకోలేదండి. ఎంత అద్భుతం అండి. ఏ దేశం ఎగినా ఎక్కడికి వెళ్ళినా తను మాత్రము తాను నమ్మినటువంటి యెహోవాను, తాను నమ్మిన దేవుణ్ణి, తాను అనుసరిస్తున్నటువంటి ఆచారాన్ని, ఆ పద్ధతిని ఆయన వదిలిపెట్టకుండా ఆయన యందు నమ్మిక ఉంచాడు. దేవునికి స్తోత్రం. అందువల్ల దేవుడు ఆయనను ఎంత వర్ధిల్లింపజేశాడంటే అతనికి కళలకు భావము చెప్పే అటువంటి ఒక గొప్ప వరమును అనుగ్రహించి ఆ కళల భావము చెప్పుట వలన అతన్ని దేవుడు ఒక రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడండి. ఆయన జ్ఞానులందరిపైన కూడా ఆయన ఒక గొప్ప మంత్రి పొజిషన్లో ఉన్నాడండి. దేవుడు నిజంగా ఆయన నమ్మిన వారిని ఎప్పుడు విడిచిపెట్టారు. అలాగే ఇలాంటి ఉదాహరణలు తీసుకుంటే యోసేపు జీవితంలో కూడా ఆయనను అందరూ తృణీకరించేశారు. ఒక బానిసగా పోయినటువంటి వ్యక్తి ఒక ప్రధానమంత్రి కావడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అతను కూడా తను ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఎప్పుడు కూడా ఆయన తన దేవుణ్ణి మరవలేదు. ఆయన దేవుని యందు నమ్మకంను విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు అతన్ని ప్రధానమంత్రిగా నియమించాడు. ఫరో అంటాడు, నాకు నా ఇంట్లో ఏమున్నదో కూడా నాకు తెలియదు, అంతా నీకే, మీరే ఏలండి అని చెప్తాడు. ఫరో అనే పేరు తప్ప ఇంకొకటి నాకు లేదయ్యా అని చెప్తాడు. అంతేకాదు ఇంకేమంటాడో తెలుసా ఫరో, నువ్వు నాకు దేవుడుగా, నువ్వు రాజుగా ఉండమంటాడు. ఎంత గొప్ప విషయం అండి. బానిసగా అమ్మబడినటువంటి ఒక వ్యక్తి ఒక ప్రధానమంత్రి కావడం అని అంటే అది అసాధ్యమైన విషయం. ఆయన రాజుల కుటుంబంలో పుట్టినవాడు కాదు, లేకపోతే ఎంతో పెద్ద ఉన్నతమైన కుటుంబంలో పుట్టినటువంటి వాడు కాదు. ఒక నార్మల్ వ్యక్తిగా ఉన్నటువంటి అతనిని అన్నలు అసూయ చేత గుంటలో తోశారు. అక్కడి నుండి వాళ్ళు ఇష్మాయేలీలకు అమ్మారు. ఇష్మాయేలీలు పోయి
ఈ ఐగుప్తీయులకు అమ్మారు. అక్కడ నుంచి పోతిఫరు ఇంట్లో ఆయనను పాపం చేయమని ఆయన యొక్క భార్య ప్రేరేపించినప్పుడు, అమ్మా ఇది కూడదు, ఇది మంచిది కాదు అని చెప్పడం వల్ల ఆమె కక్ష చేత అసూయ చేత అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేపించి, ఆ జైల్లో కూడా ఆయన బాధపడ్డప్పటికీ దేవుణ్ణి మాత్రము ఆయన మర్చిపోలేదు, దేవుణ్ణి మాత్రము ఆయన విడిచిపెట్టలేదు. దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వదలలేరండి. మన జీవితంలో క్రైస్తవులమైనటువంటి మనము చిన్న చిన్న అనారోగ్యాలు, చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న శోధనలు చిన్నవి వస్తేనే కొంతమంది ఏం దేవుడో ఏం చేయాలి ఇంకా అని చెప్పేసి చాలాసార్లు దేవుణ్ణి మనము అవమానపరచునట్టుగా సాతాను ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణను ఎవరైతే వింటారో వాళ్ళు దేవునికి దూరం అవుతూ వస్తారు. వాడు ఎంత క్లెవర్గా చేస్తాడంటే పని ఒకేసారి స్టాప్గా చిన్న చిన్నగా దినము కృషించిపోయేటట్టుగా చేస్తాడు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, మీరు మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటాడు. ఎందుకు? మన ఆత్మలో ఎక్కడ పడిపోతున్నామా అనేది తెలుసుకోవడానికి ప్రార్థన. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటే లిటరల్గా కళ్ళు తెరుచుకొని నిద్రపోకుండా ఉండడం అనేది కాదు అక్కడ. అంటే అలా మనం నిద్రపోకుండా సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేయడం తప్పు అనేది కాదు నా భావము. అక్కడ ఉన్నటువంటి గూఢార్థం ఏంటంటే, మన ఆత్మలో ఎక్కడ అపవిత్రపరచబడుతున్నాము, ఏ మాట వచ్చినప్పుడు, ఏ వ్యక్తి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము, ఆ మాటల ద్వారా మనం చేస్తున్న చేష్టల ద్వారా ఎక్కడ మనకు అపవిత్రత కలుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకొని ఉండాలి. ఎప్పుడైతే అలా తెలుసుకుంటారో ఆ తెలుసుకోవటంనే మెలకువ అంటారు. అలా మనము మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన ఆత్మలకి కావలి కాస్తూ ఉంటాడు. ఆయన మన తలంపులకు సమాధానకర్త అయిన దేవుడు, మన తలంపులకు కావలి కాసే దేవుడు అంటున్నాడు. ఆయన కావలి కాస్తూ నిరంతరం కూడా మనకి ఆయన బోధ చేస్తూ ఉంటాడు. ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం తొలగిపోకుండా మనల్ని స్టాండర్డ్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే మనం ఆయన యందు నమ్మకం ఉంచుతామో అప్పుడు మనము అన్ని విషయంలో వర్తిల్లుతాము. అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, ప్రియుడా నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో నువ్వు సౌఖ్యంగా వర్తిల్లాలి అని అంటాడు. మరి వర్ధిల్లడం అంటే ఏదో డబ్బులు వస్తే వర్ధిల్లడం, ఏదో ఆ ఇల్లు లేకుండా ఇంతకుముందు ఇల్లు కట్టుకున్నాం అది వర్ధిల్లడం అని అనుకుంటారు. పర సంబంధమైన మరియు భూ సంబంధమైన రెండు రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయండి. ఆత్మలో వర్ధిల్లాలి మనం. దినదినము మన ఆత్మీయ స్థితి దేవునికి దగ్గరగా ఉండాలి. దినదినము మనం కృషించిపోవద్దు. దినదినము ఆయనకు దగ్గరగా ఉండి దినదినము మనము అభివృద్ధి చెందే పరిస్థితుల్లో ఉండాలి. ఒకప్పుడు మన ప్రార్థనా జీవితము 10 నిమిషాలు మాత్రమే అయితే ఇప్పుడు నీ వయసు పెరిగే కొద్దీ, నీకు ఆత్మీయ అనుభవం పెరిగే కొద్దీ ఇప్పుడు అర్ధగంటకు వస్తావు, ఆ తర్వాత గంట, ఆ తర్వాత ఇలా దేవునితోనే మనం పెనవేసుకోవాలండి. అదే నమ్మకం, దాన్నే వర్ధిల్లుట అంటారు. అలా దేవునితో మనము పెనవేసుకొని దేవునిలో వర్ధిల్లినప్పుడు అప్పుడు శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను మనం వర్ధిల్లుతాం. అలాంటి వర్ధిల్లేటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. మీరందరినీ కూడా వర్ధిల్లింపచేసి ఆయన నామఘనత కొరకు వాడుకొనును గాక. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవా, దయగలిగిన మా రక్షకుడా యేసయ్యానికి స్తోత్రం. మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సమయంను బట్టి నీకు వందనాలు నాయనా. అయా నా తండ్రి, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లునన్నాడు. నమ్మడం అంటే ప్రభా నువ్వు ఉన్నావని మేము నమ్మి నీ యొద్దకు వస్తే మాకు ప్రతిఫలం దయచేస్తావని నమ్మాలి అంటున్నావు.
అవును, నీ మీద నమ్మకం ఉంచుకోమంటున్నావు నాయన. ఎప్పుడైతే నమ్మకము మాత్రం మేము ఉంచినప్పుడు మేము వర్ధిల్లుతామని కూడా నువ్వు మాట్లాడావు. దానియేలు జీవితంలోను, యోసేపు జీవితంలోను ప్రభా అయ్యా మీ మీద నమ్మకం ఉంచుకున్నప్పుడు, నీ మీద ఆధారపడ్డప్పుడు ప్రభా అయ్యా మరి కలల భావము చెప్పుటకు వారి ఇరువురికి కూడా అట్టి కృపనిచ్చి ఇరువురిని కూడా ప్రధానమంత్రులుగా చేసి వారిని మంత్రుల పదవులలో ఆశీర్వదించిన దేవుడు. అవును, పెంట కుప్పలో నుండి దీనులను లేవనెత్తి వర్తిల్లింప చేయగలిగిన దేవా, మరి మా వ్యూవర్స్ అందరి జీవితంలోనూ, మా సబ్స్క్రైబర్స్ అందరి జీవితంలో, మా జీవితాలలో ప్రభా మీరు మమ్మల్ని వర్తిల్లింపజేసి అన్ని విధములుగా మేము సౌఖ్యముగా ఉండుటకై సహాయమును చేయమని, ప్రతి విషయంలో మేము వర్తిల్లుటకై నీ కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.